నేటి భారతం శ్రోతలకు నా అభినందనలు తెలుపుతూ ఈరోజు మన తెలుగు మహిళా ఇంజనీర్ మాధవీలత గారి గురించి ఆమె చీనాబ్ వంతెనలో నిర్మాణంలో చూపినటువంటి ప్రతిభా సాహసం గురించి తెలియజేద్దామని అనుకుంటున్నాను. చానాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది చానాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మితం అయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్. ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ మరియు కాశ్మీర్ సందర్శించి చనాబ్ బ్రిడ్జిని జెండా ఊపి ప్రారంభించారు. మరియు ఆయన ఇలా అన్నారు, ఈ చనాబ్ బ్రిడ్జి భారతదేశంలో నిర్మాణంలో అత్యంతమైనటువంటి క్లిష్టమైనది అని పేర్కొన్నారు. చనాబ్ బ్రిడ్జికి తోడు ప్రధానమంత్రి అంజీ బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. మరియు 46,000 కోట్ల విలువ గల ప్రాజెక్టులకు ఆయన అక్కడ శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది. మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క అనేక వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎదుర్కొని భారత రైల్వేకు ఒక మార్గాన్ని సుగమం చేసింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రారంభించడం భారతదేశ శతాబ్దాల పాత కళను సాకారం చేయడంతో సహాయపడింది. ఈ అద్భుతాన్ని నిర్మించడంలో ఆర్కిటెక్టుల నుండి ఇంజనీర్ల వరకు అనేక మంది ఉన్నారు. వారిలో ఒకరు ఐఐఎస్ఎస్సి ప్రొఫెసర్ మాధవీలత ఉన్నారు. మాధవీలత యొక్క చనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో పాత్ర చెప్పుకోదగ్గది. ప్రొఫెసర్ మాధవీలత 2005వ సంవత్సరానికి చెందిన చనాబ్ ప్రాజెక్టు రూపుదిద్దే కార్యక్రమంలో ఆమె 17 సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇటీవల ప్రచురించిన జర్నల్లో ఈ ప్రొఫెసర్ ప్రాజెక్టుపై ఆమె జట్టు ఎలా పనిచేసిందో వివరంగా వెల్లడించింది. ఆ బ్రిడ్జి నిర్మాణానికి ప్రధానమైనటువంటి సవాళ్లు ఎత్తైన పర్వతాలు మరియు ఆకారాలు, పర్వతాల కింద ఉన్నటువంటి కఠినమైన భూమి, పారుతున్న నది గురించి చెప్పడం జరిగింది. డాక్టర్ మాధవీలత గారు ఒక ప్రఖ్యాతి చెందినటువంటి ఇంజనీరు. ఆమె కాకినాడలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 1992లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం జరిగింది. తర్వాత ఆమెకు అక్కడ డిస్టింక్షన్ కూడా వచ్చింది. ఎంటెక్ను ఎన్ఐటి వరంగల్లో చేశారు. పిహెచ్డి ఐఐటి మద్రాసులో 2000 సంవత్సరంలో చేశారు. 2500 నుండి 2022 వరకు 17 సంవత్సరాల పాటు చనాబ్ వంతెన ప్రాజెక్టులో పనిచేయడం జరిగింది. తర్వాత ఈమె ఇలాంటి క్లిష్టమైనటువంటి రాళ్లతోటి శిలాలతోటి కూడినటువంటి ఈ ప్రాజెక్టు పనిలో మంచి అంశాన్ని ప్రవేశపెట్టి డిజైన్ యాజ్ యు గో అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి అక్కడ ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. తర్వాత సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ లో చైర్పర్సన్ గా బాధ్యత వహిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.